మిత్రులకందరికీ నమస్కారం. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కూటమికి అధికారం కట్టబెట్టడం మనకందరికీ తెలిసిందే. ఎవరైతే గెలిచినారో వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల మనసులను మీరు చొరగనే విధంగా మీ పాలన సాగిస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి నేను ప్రగాఢంగా ఆశిస్తా ఉన్నాను. కానీ ఈరోజు ఎక్కడ చూసినా ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు అనేది ప్రతిరోజు ఎక్కడో ఒక రోజు ఒక చోట ఈ రాష్ట్రంలో జరుగుతూనే ఉంది. ప్రజలు మీకు మంచి మ్యాండేట్ ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారంటే జగన్మోహన్ రెడ్డి కన్నా మీరు మెరుగైన రీతిలో పాలన అందిస్తారని చెప్పి ప్రజలు మన జీవన విధానాల్లో మీరు మార్పు తీసుకొని వస్తారని చెప్పి మీకు అవకాశం ఇచ్చినారే కానీ ఇలాంటి దాడులు పాల్పడడానికి ఎవరు కూడా అవకాశం లేదు. ఇదంతా కూడా సభ్య సమాజంలో ఎవరు కూడా హర్షించరు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దీని మీద ఒక నిర్ణయం తీసుకుని ఉన్న కేడర్కంతా కూడా పిలుపునిచ్చి తక్షణమే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తుల మీద జరుగుతూ ఉండే దాడులను మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరుగుతూ ఉండే దాడులను ఆపాలని చెప్పి మీరందరూ కూడా పిలుపునివ్వాలని చెప్పి నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు వీకోట మండలానికి చెంది మిగిలిన మండలానికి సంబంధించి ఎక్కడా కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు. కానీ ఈరోజు చింతించాల్సిన విషయం అంటే జౌన్పల్లి పంచాయతీలో జౌన్పల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులను ప్రభుత్వం సంబంధించిన ఈ శిలాఫలకాలను అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. వీకోట మండలంలో వీకోట పంచాయతీలో కానీ వీకోట మండలంలో కానీ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు. అందరూ కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో, బీజేపీ నాయకులు ఉన్నారో, జనసేన నాయకులు ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో అందరూ కూడా కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యులుగా ఇన్ని రోజులు ఉంటా వచ్చినాము. అదే సంస్కృతిని ఇప్పుడు కూడా కొనసాగిస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాము. ఎన్నికల టైంలో వాళ్ళ పార్టీ విధానాలు బట్టి ఇక్కడ రాజకీయం చేయడం అంతా కూడా మనం చూసిందే. ఖచ్చితంగా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మేము అదే సిద్ధాంతాన్ని పాటించినాము. మీరు చేసిన ప్రతి కార్యక్రమానికి మా మద్దతు తెలిపినాము. ఖచ్చితంగా మీరు కూడా అదే రకంగా ఉంటారని ప్రజల్ని కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టరని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. ఇక్కడున్న లోకల్ మండల అధ్యక్షులైతే ఏమి, పార్టీ నాయకులైతే ఏమి, వీరందరూ కూడా పార్టీ శ్రేణులను సమన్వయం పాటించాలని చెప్పి పిలుపునిచ్చి మీరందరూ కూడా ఈ శాంతి భద్రతల విషయంలో కాపాడేదానికి మీ వంతు మీరు కృషి చేస్తారని చెప్పి ప్రగాఢంగా ఇస్తున్నాను. థ్యాంక్ యూ.